సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ధరణి పోర్టల్లో లేని అనేక సమస్యల పరిష్కారానికి భూభారతిలో దొరుకుతుందని అన్నారు. గతంలో భూ సమస్యలను తలెత్తిన కలెక్టర్ల చేతిలో పరిష్కారం ఉండేదని, ఇప్పుడు అలా కాకుండా తహసీల్దార్ పరిష్కారం చూపేలా చట్టం ఉంటుందంటూ చెప్పారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తులు చేసుకోవచ్చని, ఏమైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించాల్సిన సమయంలోనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. మనకి తాత ముక్తల నుంచి వచ్చిన భూమి 10 ఎకరాలు అంటాం, ఎప్పుడు కొలత పెట్టలేదు. కొన్ని చోట ఏమో 20 గుంటలు ఎక్కువ వస్తుంది, కొన్ని చోట తక్కువ వస్తుంది. మీకు తెలుసు, మాకు ఇంతే ఉన్నది. రికార్డు మీద వేరే వచ్చేది. అమ్మినప్పుడు ఏమవుతుంది, మీరు 4 ఎకరాలు రాసి అమ్మినారు అనుకోండి, ఆయన కబ్జా 4 కన్నా ఎక్కువ తీసుకునే ఆస్కారం ఉంటుంది, తక్కువ తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఏది ఏమైనా మీ మధ్యలో సులభంగా జరగాలన్న లావాదేవీలో వివాదాలు పుడతాయి. ఒక ట్రాన్సాక్షన్స్ లావాదేవీ జరిగినప్పుడు, భూమి చేతి మారినప్పుడు ఖచ్చితంగా స్థిరమైన పరిష్కారం, కొత్త వివాదాలు పుట్టకుండా ఉండాలని మన ఆలోచన ఉండాలి. సో అది ఖచ్చితంగా ఈ చట్టంలో, ఈ రూల్స్లో అంశం మనం ప్రత్యేకంగా తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు, పౌతి చేసినప్పుడు కొన్ని తప్పులు ఈ మధ్య మన నోటీస్కి వచ్చి ఉన్నాయి. ఒక ఇంట్లో ఉదాహరణగా ఒక 5 మంది ఉన్నారు. 3 అన్నదమ్ముళ్ళు, 2 అక్క చెల్లెలు. అక్క చెల్లెలు సహజంగా మనకి పెళ్లి అయిపోయిన తర్వాత అత్తగారి ఇంట్లో ఉంటారు. అన్నలు తమ్ముళ్ళు వాళ్ళు పండుగ వచ్చినప్పుడు చీరలు పంపడం, ఇట్లాంటి సెలవులు వచ్చినప్పుడు పిల్లలు మేనమామ దగ్గర రావడం, ఈ సహజంగా మన ప్రాంతంలో ఉంటుందా లేదా? కానీ ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత అన్న ఏమన్నారు, నాన్నగారి భూములు ఇప్పుడు విరాసత్ కావాలి, ఆయన తహసీల్దార్ గారి దగ్గర పోయి దరఖాస్తు పెట్టి అన్ని 10 ఎకరాలు నాకే రావాలని రాసి ఇచ్చిండు. ఆయన తీసుకున్నారు. మిగతా కుటుంబ సభ్యులకి తెలియదు. ధాన్యాన్ని